హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చైతన్య. వెల్కమ్ టు వండర్ ప్లాట్స్. ఈరోజు మనం పోలుపల్లి విలేజ్ దగ్గర ఉన్నామండి. పోలుపల్లి విలేజ్ 6 లేన్ హైవే ఆనుకునే ఒక బ్యూటిఫుల్ వెంచర్ల ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేసాయి. సంభవి నగర్ అనే ఈ వెంచర్లో మయూరి డెవలపర్స్ వాళ్ళది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో మీకు మొత్తం అన్ని కమర్షియల్ ప్లాట్సే ఉన్నాయండి. సో ఎవరైనా భోగాపురంలో కానీ మంచి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అంటాను. సో ఈ ప్రాజెక్ట్ తాలూకు పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ ప్లాట్ సైజెస్ అయితే చూసేద్దాము. ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు 230 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నదండి. 230 స్క్వేర్ యార్డ్స్ నుంచి మీకు మొత్తం ఒక 650-700 స్క్వేర్ యార్డ్స్ దాకా ప్లాట్ సైజెస్ ఉన్నాయి. సో అంత పెద్ద ప్లాట్ సైజెస్ ఎక్కడ ఇటుపక్క వస్తున్నాయంటే ఈ రోడ్డుకి రెండు వైపులా మీకు ఇక్కడ తర్వాత ఇటుపక్క రెండు వైపులా మీకు ఈ 650 స్క్వేర్ యార్డ్స్ 700 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. సో ఇవి మొత్తం రోడ్ ఫేసింగే కమర్షియల్ బిట్స్ ఇవి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇదంతా కమర్షియల్ బిట్స్ అనండి. సో మొత్తం డెవలప్మెంట్స్ అయితే మొత్తం అయిపోయాయి. సో ఒకసారి మనం ప్లాట్లోకి కూడా వెళ్ళిపోదాము. సో కంప్లీట్ డెవలప్మెంట్స్ మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో ఫుల్ ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్ అయితే ఇస్తున్నారు. చాలా మటుకు లేఅవుట్స్లో మనం సీసీ రోడ్స్ చూడము. ఆబ్వియస్లీ మనం ఒక 3-4 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ దాటిన తర్వాత మనం వెళ్తే రోడ్స్ పోయినట్టు ఉంటాయి. సో అలా కాకుండా సీసీ రోడ్స్తో ఇస్తున్నారు. సో ఇదైతే చైల్డ్ ప్లే ఏరియా మీరు చూస్తున్నారు కదా. సో ఇదైతే కూడా డెవలప్మెంట్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ప్లాట్స్ అయితే చెప్పుకుంటే ఓన్లీ 10 ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. టోటల్ మనకు వచ్చింది 22 ప్లాట్స్ అండి. సో ఇవి ఒక్కసారి మనం చూసేద్దాం. ఇందులో మీకు టోటల్గా సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్లోనే మొత్తం ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న పార్క్ లాంటి మీకు చూస్తున్నారు. యా, సో దీని ఎక్స్టెన్షన్ రోడ్స్ ఇక్కడ వస్తున్నాయి మీకు. ఈ లేఅవుట్కి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మొత్తం డెవలప్మెంట్స్ అయితే మొత్తం జరిగిపోయి మీకు ఇక్కడ కొంచెం మీకు వేలు చూపిస్తున్నాను చూడండి. అక్కడ మీకు ఎగ్జాక్ట్లీ జియో హెచ్పి బంక్ అయితే ఉంది. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. జియో హెచ్పి బంక్ కన్నా ముందునే జస్ట్ మనకి. ఓకే, సో వెంచర్ అయితే చిన్నదే, 2 acres కాబట్టి చిన్నదే, కాకపోతే డెవలప్మెంట్స్ అంతా ఉన్నాయి. ఎల్పికి ఆల్రెడీ ఎక్స్టెన్షన్కి పెట్టేశారు. అది ఇంకొక 4 acres వస్తుంది. ఇది మీరు మొత్తం కమర్షియల్ వెంచర్ అండి ఇది. సో యా, అన్ని సైడ్ల అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ అన్నీ చేసి ఉంచారు. వెరీ నైస్, చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. రైట్, సో ప్లాట్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చూసేశారు. సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఈ ప్లాట్లో కానీ కొనాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ని కాల్ చేయండి. మేము దగ్గరుండి మీకు సైట్ విజిట్స్ అవి అరేంజ్ చేస్తాను. సో బేసిక్ కొంచెం నెగోసియేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ దగ్గరలో ఉన్న రేట్స్ బట్టి మనం కూడా రేట్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ బార్గెన్ అయితే చేయొద్దు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, నా ద్వారా కానీ మీరు కానీ ప్లాట్స్ తీసుకున్నట్టయితే నేను దగ్గరుండి మీకు 2 years ప్రాపర్టీ మెయింటెనెన్స్ అయితే నేను చేయడం జరుగుతుంది. అలాగే మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత దగ్గర నుంచి నేను మీకు, మీరు కానీ కమర్షియల్ బిట్స్ కానీ తీసుకుంటే తీసుకున్న బిట్స్లో ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ రెంటల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఒక టీ టైమ్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఏదైనా ఒక బిల్డర్తో చిన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసి ఒక షాప్స్ ఇలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా
ఐ మేక్ షూర్ అవన్నీ జరుగుతాయని నేను చూస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ చైతన్య. టేక్ కేర్. థ్యాంక్ యూ.